దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అయ్యగారు లేచి నిలబడి ఒక వచనం చదువుతారు, దాన్ని మనం వివరించుకున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని అయ్యగారు చదివిన తర్వాత మన వాక్య ధ్యానం గురించి వెళ్దాం. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం వచనం 18. ప్రతి విషయం నందును కృతజ్ఞతలు చెల్లించుడి, అలా ముఖ్యంట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు మన ఇంటిలో ఈ మాటలు జీవించుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మనం అంతా ఇక్కడ కూడి ఉన్నాము అంటే కేవలం దేవుని కృప అండి. చాలా మంది అంటుంటారు, దేవుని చిత్తం మీద వస్తాము, మా ప్రార్థన చేయండి. ఎక్కడికి? మీటింగ్ రావాలంటే దేవుని చిత్తం ఉండాలంట. హల్లెలూయా. అమ్మా, మనం మీటింగ్ రావడం దేవుని చిత్తం, మనం ప్రార్థన చేయడం దేవుని చిత్తం, పాటలు పాడడం దేవుని చిత్తం, అభివృద్ధి చెందడం దేవుని చిత్తం, ఫలించడం దేవుని చిత్తం, అన్ని దేవుని చిత్తమే. మళ్ళీ మనం ఏంటంటుంటాం? దేవుని చిత్తం అయితే మేము వస్తాము అని చెప్పి అంటుంటారు. దయచేసి అలా అనుకోండి, ప్రతిదీ దేవుని చిత్తమై ఉన్నది. మనం మంచి చేసేదంతా కూడా. హల్లెలూయా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. బ్రదర్, దేవుని చిత్తం అంటే ప్రేర్ చేయాలి అనుకుంటారు కదా అందరూ. ఇదంటే దేవుని చిత్తం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. స్తోత్రం దేవా, ఈ యొక్క వచనం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ అభిషేకం విడుదల చేస్తున్నాను తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి వారు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందుకుందరు కాక తండ్రి. ఈ గృహస్థులందరూ ఏంటంటే దీవెనలు పొందుకుందరు కాక తండ్రి. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. ఈ వచనం ఎన్నిసార్లు చదివినా కూడా మనకి అద్భుతమే. ప్రతి విషయం నందును మీరు పైకి దిగుతూ ఉన్నారు, కాలు మేలుపడింది, దెబ్బ తగిలింది, అమ్మ అయ్యో బాబా అంటారు. ఇప్పుడేం చెప్పాలంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అన్నారంట. ఎందుకని? కాలు మేలు మాత్రమే పడింది, నాకు కాలు ఇరిగిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న చర్చికి వెళ్ళినప్పుడు అంశమతి మీరు గారు ఒక మాట చెప్పారు, చాలా అద్భుతంగా ఉన్న మాట. ఏంటంటే, సద్రక్ మేసక్ గారినంట అభద్రగుల్ని అగ్నిగుణం వేశారంట. ఎందుకనంట? అగ్నిగుణంలోకి ఎవరో ప్రవేశించలేదు. అక్కడైతే సేఫ్గా ఉంటారు వాళ్ళు. బయట అయితే అందరూ వాళ్ళని అది అంటున్నారు. అక్కడైతే సెక్యూర్గా ఉంటారని చెప్పి దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంట. మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ అన్నమాట. అలాగే దానియేలు గారు బయట ప్రార్థన చేసుకుంటే అందరూ ఏం చేశారంట? కంప్లైంట్ చేశారంట. దానియేలు ప్రార్థన చేస్తున్నారు 3 సార్లు. కాబట్టి వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారని దేవుడు ఏం చేయడంట? సింహాల బోన్లు పెట్టి ప్రార్థన చేసుకోరు. సింహాల చుట్టూ ఉంటే ఎవరు రావడానికి ఇక్కడ అని చెప్పి దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. అక్కడ ప్రతి నెగిటివ్ లో ఎప్పుడైతే పాజిటివ్ తీసుకుంటామో, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు స్తుతిస్తామో ఎంత అద్భుతంగా ఉంటుందండి. బ్రదర్, నేను ఎన్నో అనుకున్నాను బ్రదర్, కానీ ఒకటి కూడా అవ్వలేదు. నేను ఏదో చేయాలనుకున్నాను, కానీ ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, కానీ ఎన్నో అప్లై చేశాను, కానీ ఏది జరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది జరగకపోయినా కూడా దేవుని స్తుతించాలంటే అది మనిషికి ఉండేటువంటి కెపాసిటీ అనమాట. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ అదే అనమాట. దెయ్యం ఇచ్చిన ఆత్మ ఏం చెప్తుందంటే, నువ్వు పనికి రావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు చచ్చిపోవు, నువ్వు ఎందుకు, నీ భర్తకు నువ్వు నచ్చవు, నీ పిల్లలకు నువ్వు నచ్చవు, నువ్వు ఉన్నావు ఒకటే లేకపోయినా ఒకటే, ఇంకెందుకు నువ్వు ఇంతమందికి భారంగాను అని చెప్తుంటాడు సాతానుగాడు. నా మాట నచ్చదు, నా పద్ధతి నచ్చదు, నా విధానం నచ్చదు ఎవరికి, నేను ఎందుకు, నేను చేసిన ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక డిసప్పాయింట్ తీసుకొచ్చి అంతా కూడా ఎవరంట? నెగిటివిటీ, సాతాను అనమాట. అప్పుడు ఈరోజు వాక్యం ఇచ్చినప్పుడు మీరేం చేయాలంట? ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా దేవునికి స్తోత్రం, జాబ్ రాకపోయినా కూడా దేవునికి స్తోత్రం, తిన్నా స్తోత్రం, తినకపోయినా కూడుకోండి. బ్రదర్, మీరు మళ్ళీ భలే చెప్తున్నారు. ఎక్కడవుతుందండి? కడుపులో ఆకలేస్తా ఉంటే దేవునికి స్తోత్రం ఎలా చెప్తూ ఉంటుంటాం? మేము ఉద్యోగానికి అప్లై చేస్తాం, మా పక్కన అందరూ వచ్చేసింది, మాకు రాలేదు, మేము ఎలా చెప్తాం దేవునికి స్తోత్రం? ఒకటే చర్చికి వెళ్తున్నాం, ఒకటే చోట కూర్చుంటున్నాం, ఒకటే క్లాస్కి వెళ్ళాం, ఒకటో బెంచ్లో కూర్చున్నాం, పక్కాడు జాబ్ వచ్చింది, పక్కాడు జాబ్ వచ్చింది. హల్లెలూయా. కానీ నాకు రాలేదు. ఎలా స్తుతించాలి నేను దేవుడిని? ఏమి
సాక్షి చెప్పాలి దేవుడికి, నేను ఎలా మహిమపరచాలి దేవుడిని నేను అంటుంటాను చాలామంది. నా జీవితంలో నా ఫ్రెండ్స్ అందరికీ జాబ్లు వచ్చేసేసాయి, అన్ని విషయాల్లో డెవలప్ అయిపోయారు చక్కగా. నేనైతే ఏమీ లేనట్టు అలా ఉండిపోయాను. చదవలేదా, రోజుకి 18 గంటలు చదివాను, కష్టపడ్డాను, అన్నీ చేశాను, జాబ్ రాలేదు. అయితే మన జీవితం అయిపోయిందా? జాబ్ ఈజ్ నాట్ అవర్ సోర్స్ అంటారు. మరి ఏంటంట? జీసస్ ఈజ్ అవర్ సోర్స్. ఉద్యోగం కాదు మన ఆధారం. ఎవరంట? యేసయ్య, దేవుడు అనమాట. కాబట్టి ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతూ ఉంటుంటావు, నా ఫ్రెండ్స్ జాబ్ వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేశారంటే బైక్ కొనుక్కోటానికి వెళ్ళి ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఇచ్చి, అయ్యా నెలకు మాకు కొంత జీతం వస్తుంది, ప్రతి నెల ఒక 500-1000 రూపాయలు కడతామని బైక్ తెచ్చుకున్నాను. దేవుడు నాకు కూడా అవసరం వచ్చింది, బైక్ కొనుక్కోటానికి వెళ్ళాను. షాప్కి వెళ్ళి బైక్ ఎంతంటే 62,000 రూపాయలు అన్నారు. ఇవ్వండి 62,000 రూపాయలు బండి నాకు ఇచ్చాడని తెచ్చుకున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటిది ఎలా ఉంటుందంట? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నువ్వు కష్టపడిపోయి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, డే అండ్ నైట్ కష్టపడిపోయి సంపాదించి ఏదో గొప్పగా అయిపోదాం అనుకుంటాం మనం. అటువంటిది కాదండి దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో చూస్తాడంటే దేవుడికి జాబ్ ఇవ్వడం పెద్ద లెక్క కాదండి. ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ వేసినట్టు అనమాట. దేవుడిని డెవలప్ చేయడం పెద్ద గొప్ప కాదు. ఏసేపు చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఒక నైట్లో ఏమైపోయాడు సడన్ గాను. దేవుడి దృష్టిలో ప్రధానమంత్రులు చేయటం, గవర్నమెంట్ జాబులు ఇవ్వటం, నీకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వటం జస్ట్ క్షణంలో అయిపోతుంది అంటాడు. కానీ నీకు పేషెన్సీ ఉన్నదే, పేషెన్సీ, సహనం, ఓపిక ఇవన్నీ ఒక నిమిషంలో వచ్చేవన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక తల్లి నొప్పులు పడ్డప్పటి నుంచి పిల్లల గంటకి కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు పడుతుంది. కానీ అదే బిడ్డని తన గర్భంలో మోయడానికి 9 నెలలు పడుతుంది. అంటే ఈ 9 నెలల్లో ఆమె ఎంత సహనం నేర్చుకుంటుంది, ఎంత పేషెన్సీ నేర్చుకుంటుంది, ఎంత త్యాగం చేస్తుంది, ఎన్ని విషయాల్లో ఆమె కేర్ఫుల్గా ఉంటుంది. అంత కేర్ఫుల్గా ఉంటేనే ఏం చేస్తుందామే? ఒక 12 బిడ్డని జన్మనిస్తుంది అనమాట. ఈరోజు క్రైస్తవుడికి ఏంటంటే ప్రతిఫలం ఏంటంటే, ఎట్లాగైనా మనం మంచిది పొందుకోవాలి, ఉన్నతమైన పొందుకోవాలి, ఉన్నతమైన జీవితం జీవించాలి. కానీ ఈ రోజు కానీ సేవైతే పిల్లలు కానీ 9 నెలలు మాకు అంత ఓపిక లేదు. 9 నెలలు అంత లాంగ్ పీరియడ్, షార్ట్ పీరియడ్ కావాలన్నమాట. ఇప్పుడు అంతా కూడా తక్కువ టైంలో అయిపోవాలి, ఏదైనా సరే ఈజీగా అయిపోవాలి అనుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, భూలోక రాజ్యం వచ్చినప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పుకున్నాడు అంట ఆయన. దేవుడు 30 సంవత్సరాలు ఏం చేస్తా వచ్చాడంట? దేవుడు స్తుతిస్తానే వచ్చాడు, దేవుడు కృతజ్ఞత చెప్తానే వచ్చాడు. 30 సంవత్సరాల వరకు ఆయన ఎవరికి పెద్దగా కనిపించలేదు. ఆయన 30 సంవత్సరాలు కనుమరుగైపోయాడు. 30వ సంవత్సరం నుంచి కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఏం చేశాడంట? సువార్త ప్రకటించాడు. మరి యేసు ప్రభువు కదా, దేవుడే కదా. ఆయనకి ఎందుకంటే 30 సంవత్సరాలు ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? 30 సంవత్సరాలు ఆయన ఊపికి ఎందుకు ఉండవలసి వచ్చిందంట? 30 సంవత్సరాలు సహనం ఎందుకు ఉండవలసి వచ్చిందంట? ఆయనకి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదా. ఈ రోజున ఏంటంటే, బ్రదర్ నా వయసు ఎంత వచ్చేసింది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చేసేది, వాటికి నా వయసు దాటేస్తుంది, నాకు మ్యారేజ్ అయిపోవాలి, నా వయసు అయిపోతుంది, నాకు ఈ టైంలో ఉద్యోగం రాకపోతే ఇంకా రాదు. అమ్మా, దేవుని చిత్తం ఎప్పుడు కూడా నీ టైంని బట్టి పనిచేయదు. అర్థం చేసుకున్నారు ఏంటంటే, దేవుని చిత్తం ఎప్పుడు కూడా మీ వయసుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి ఎప్పటికీ కూడా పనిచేయదు. నీటి మీద ఎవరు నడుస్తారా? మనకు అవుతుంది. కానీ దేవుడికి నీరు రాడు ఏం తేడా ఉండదు. నడంటే నడిచిపోతాం అనమాట. దేని మీద అయినా సరే, నీటి మీద అయినా సరే, బోట్లు అయినా సరే, గాలి అయినా సరే అన్నమాట. ఎందుకంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు అంటే ఖచ్చితంగా అవుతుంది. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందంటే లేదు అని చెప్తారు ఇక్కడ అందరూ. కానీ చిన్న పరిస్థితి వచ్చినప్పటికీ, చిన్న డిసప్పాయింట్ వచ్చేసరికి దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే, అది నీకులాగా నాకులాగా అనాలోచితంగా అయ్యో నిద్రపోయి అప్పుడే మెలుగులో వేసి పొరపాటు చేశానంటాడు దేవుడు ఏమన్నాను లేదు. ఎందుకంటే ఆయన కునుకడు, నిద్రపోవడం దేవుని వాక్యం జరుగుతుంది, మనం నమ్ముతాం, చదువుతూ ఉంటుంటాం, కానీ దాన్ని జీవితానికి మాత్రం ఏ విధంగానూ అప్లై చేయకూడదు. ఈ రోజులో చాలా మంది ఏంటంటే దేవుని వాక్యం చదువుతుంటారు, బైబిల్ ఏ రిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్తారు, కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? బట్టలు కుడతానికి చేతితో కుట్టే చూసి చేతి చూది వేరే ఉంటుంది, మిషన్లో చూది వేరే ఉంటుంది. దేనికి దాన్నే ఉపయోగించాలి. ఇక్కడ అది అక్కడ ఉపయోగించాలనుకోండి, సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. కాబట్టి బైబిల్లో చాలా వాక్యాలు ఉంటాయి. శ్రమ వచ్చినప్పుడు ఏ వాక్యం ఉపయోగించుకోవాలి, మనకు మనసు డిసప్పాయింట్ అయినప్పుడు ఏ వాక్యం ఉపయోగించుకోవాలి, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఏ వాక్యం ఉపయోగించుకోవాలి, ఆ వాక్యం తీసుకోవడం రావాలన్నమాట. పొద్దున్నే లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చక్కగాను
ఉప్మా వండేసి వెనకాల డబ్బాలు ఉంటాయి కదా, ఆ పైన పంచదారకు బదులు కారం వేసి తీసుకెళ్ళాను, ఎవరైనా తింటారా? దానికి ఏం సెట్ అవుతుంది? పంచదార అయితేనే సెట్ అవుతుంది. మీరు కూడా బైబిల్ నిండా వాక్యాలు ఉంటాయి, ఉప్పు కారం పసుపు అన్నీ మంచిగా వరుసకుంటాయి అనమాట. తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇళ్ళలో అయితే ఏం చేస్తుంది, ఇవన్నీ చూడకుండానే ఇది ఇప్పుడు అబ్బా ఇది కారం అని టక్కమని తీసుకుని వేసుకుంటుంది అన్నమాట. ఏది ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఎంత తీసుకోవాలి అంతాను. ఎందుకని అప్పుడు ఎక్స్పీరియన్స్ కాబట్టి అందులో. అంతేగాని తెలుసు మనకి అది ఉప్పు అది కారం అన్నీ తెలుసు మనకి. కానీ ఏది ఎప్పుడు వేయాలో ఏది ఎంత వేయాలో తెలియకపోతే ఏమవుతుంది, కూర చెడిపోతుంది. ఈ రోజు చాలా మంది జీవితాలు చాలా కారంగా ఘాటుగా తయారైపోయి. కారణం ఏంటంటే ఏది ఎంత అయినా తెలియట్లేదు, అది ఏది వేయాలో తెలియట్లేదు అనమాట. ఏ సమయం ఏ వాక్యం ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల ఆ కూర అంతా ఏమైపోయింది, టేస్ట్లెస్, రుచి పాడైపోయింది అనమాట. కాబట్టి ఈ రోజున చాలా మంది డిసప్పాయింట్ అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి కర్రీ అంటారు. ఎందుకని ఏ టైంలో ఎంత వేయాలో ఏది వేయాలో అది కరెక్ట్గా వేసి వండింది కాబట్టి ఎంత అమోఘం అంటే ఆవిడ చేయలేదు, చాలా మంచి భలే వంట చేస్తుంది ఆవిడ అని చెప్తుంటాం. ఇంతకేంటంట మన ఆత్మీయమైనటువంటి జీవితం కూడా అంతే అనమాట. ఏ సమయంలో ఏ వాక్యం తీసుకోవాలి, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి, ఎవరి విషయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి ఈ సెన్స్ అనేటువంటిది ఉంటుంది. మనసు జ్ఞానం దేవుడు ఇస్తారన్నమాట అంటారు. అది ఉపయోగించినప్పుడు ఏ విషయంలో మనం తొందరపాటు పడిపోం, ఏ విషయంలో మనం మిస్టేక్ చేయమన్నమాట, కరెక్ట్గా చేస్తానట. ఓహో ఇది ఇప్పుడు అయింది కాబట్టి ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇది. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది అనమాట క్రైస్తవుడు అనేటువంటి వారికి. ఈ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ రోజున ప్రతి ఇది కూడా మాడిపోతుంది, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది, కారం ఎక్కువైపోతుంది, లేకపోతే అన్ని వేసి పొయ్యి మీద పెట్టి మంట పెడతలేదు మాట. కొంతమంది మర్చిపోతున్నారు పొయ్యి అంటించుకోండి. హల్లెలూయా, అన్నీ ఉన్నాయి కానీ ఏంటి, అది మంట పెట్టినప్పుడు మాత్రం అది ఉడికి టేస్ట్ వస్తుంది అనమాట. కొంతమంది ఏం చేస్తున్నారు, అన్ని కలిపెట్టి పని చూసుకుంటారు అనమాట. ఎక్కడ అవుతుంది అది, ఎన్ని సంవత్సరాలు చూసినా అలాగే ఉంటుంది అనమాట. అది దాంతో చేంజ్ రావాలి, మార్పు రావాలి, అది ఉడకాలంటే ఏం చేయాలంట, మంట పెట్టాలి. మంట ఎక్కడి నుంచి పెట్టాలి, పైనుంచి పెడతారా, కింద నుంచి పెట్టాలి. అలాగే మన జీవితంలో అద్భుతాలు ఆశీర్వాదాలు అది పరిపక్వం చెందాలి, అది ఫ్రూట్ఫుల్గా అవ్వాలంటే ఏం చేయాలంట, మోకరించాలన్నమాట. కట్లు పొయ్యిలో పెడితే మంట వస్తుంది, అలాగే మన మోకాళ్ళు భూమిలో పెడితే ఫైర్ వస్తుంది అన్నమాట పైకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్వకాలం మా అమ్మగారు అన్నకి వెళ్ళినప్పుడు అన్నం వండేసారి వచ్చేసారు కానీ ఊరు మాదంతా కట్లు పోయి అన్నమాట. అప్పుడు మేము ఏం చేస్తూ ఉన్నామంటే ఆ కట్లు పెట్టుకొచ్చి పొయ్యిలో పెడతా ఉంటే ఆ ఫైర్ వచ్చింది అనమాట. ఆ ఫైర్ వచ్చాక అప్పుడు దాని మీద అన్నం పెడితే ఉడికిది అనమాట. ఈరోజు నీకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం ఏదైనా సరే అద్భుతమైన ఆశీర్వాదమైన అది పరిపూర్ణంగా అది డెవలప్ చెందాలంటే మంట పెడతా ఉండాలి, వెలిగిస్తూ ఉండాలన్నమాట. పుల్లలు వెలిగిస్తూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే మోకరిస్తూ ఉన్నామో దేవుని సన్నిధిలో, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటాము. దేవుని సన్నిధి ప్రతిరోజు చర్చికి వెళ్ళాలి, ప్రతిరోజు అక్కడ ఉండి మా ఉద్యోగం ఎవరు చేస్తాడు, మా పని ఎవరు చేస్తాడు, మా పని ఎవరు చూస్తాడు అనుకుంటుంటారు మీరు. ప్రతి విషయంలో అంట్లు తోడకుండా హల్లెలూయా స్తుతి మహిమని దేవుని స్తుతించవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, హెడ్సెట్ పెడుతున్నారు, అంట్లు తోమకుండా సీరియల్ చూస్తూ ఉన్నారు, లేకపోతే ఆ పాటలు వింటూ ఉన్నారు, లేకపోతే ఈ పాటలు వింటూ ఉన్నారు, లేకపోతే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతా. ఒక ఆవిడ అంటే చాలా ఇలాగే పక్క ఆవిడతో ఊసిపెట్టిందంట, పొయ్యి మీద అన్నం పెట్టేసేసి. సడన్గా ఏమైందంటే ఇది మొత్తం అయిపోయింది, ఇంకా అది తింటాక కాదు కదా పడేటకు కూడా పని చేయకుండా అయిపోయింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆడలు చాలా తెలివైన కదా, భర్త పొలంలో పనిచేస్తుంటే ఆ పొలం దగ్గర తీసుకుని వెళ్ళిపోయిందంటే తీసుకుని వెళ్ళిపోయి ఆ అట్ట నెత్తి మీద పెట్టుకుని దింపట్లేదంట. దింపు ఆకలేస్తున్నాను అడుగుతుంటే లేదు, నేను మాట చెప్తాను ఏంటంటే, నేనే కనుక పతివ్రతలు అయినట్లయితే ఇందులో ఉన్నటువంటి బియ్యం ఉప్పు కారం అయిపోను కాక అన్నదంట. గబగబా దింపి కిందకి పెట్టేసరికి అందులో ఉప్పు కారం పసుపు అన్ని సెపరేట్ అయిపోయినాయంట. ఇంక ఈయన ఆకలి అంతా ఎక్కడిదక్కడ ఎగిరిపోయి ఆ కంప పట్టుకుని ఊర్లోకి వచ్చి నా భార్య పతివ్రత అని అందరికీ చెప్తున్నాడు. ఎందుకు జరిగింది ఏంటి, ఎందుకని ఆవిడ అన్నం పాడు చేసి దాన్ని సెపరేట్ చేసి ఆ భర్తను ఎలాగే ఏం చేయాలని చెప్పి తిరిగి ఇలాగా వేసినటువంటి ఎత్తుకు పై ఎత్తు అనమాట. దాన్ని అతను నిజంగా నమ్మేసేసి మా ఆవిడ పతివ్రత చెప్పి ఊరంతా చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా, ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం, దేవుని మహింపరచడానికి ఉపయోగిస్తున్నావా, దేవుని కనపరచడానికి ఉపయోగిస్తున్నావా, దేవుని కృతజ్ఞత చెప్పగలుగుతున్నావా. ప్రతి విషయంలో డిసప్పాయింట్మెంట్, ఇది రాలేదు అది రాలేదు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్తూ ఉంటుంటాం. ఇక్కడ మరి మీకు కొన్ని వచనాలు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 100వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, కృతజ్ఞత అర్పణను చెల్లించుడి, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి. అమ్మ నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, చాలా శ్రద్ధగా ఉన్నాను అందరూ కూడాను. చూడండి, కంగి గోవు పాలు
గండైన చాలు. గరిటైన చాలు. గాడిద పాలు కడవడం ఉపయోగం ఏంటి? కాబట్టి నేను ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్ గా చెప్తుంటాను, మెసేజ్ ఎప్పుడు చాలా తక్కువ చెప్తుంటాను. ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది, చాలా శ్రద్ధగా వినాలన్నమాట. హల్లెలూయా. అది చూడండి ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కుమ్మంలో ప్రవేశించుడి. ఇప్పుడు మనం హైదరాబాద్ మా ఇంటికి లాకేసి వచ్చామండి. మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఏముండాలి? మాకు డైరెక్ట్గా ఇలా కళ్ళు మూసి వెళ్ళిపోతే ఆ తలుపు నాకు ఇక్కడ తగిలేసి పడిపోతాం. వెళ్తానా లోపలికి? మన లోపలికి వెళ్ళాలంటే ఏముండాలి? ఆ కీ ఉండాలన్నమాట. ఆ కీ నేను ఎక్కడ పడేసి వెళ్ళిపోయి మంచిగా వెళ్ళిపోయాను అనుకోండి, ఎప్పుడు దాకానే నేను అలాగే ఉండాలన్నమాట, తాళం ఉండకపోతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఆయన గుమ్మములో ప్రవేశించుడు. ఏం పట్టుకుని కీ ఏంటంటే అమ్మా, కీ ఏంటంట? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే థ్యాంక్స్ గివింగ్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చాలా మంది అద్భుతాలు పొందుకుంటారు. 10 మంది కృష్ణులు దేవుడు స్వస్థపరిస్తే 90 గంట పోయింది కదా జబ్బని బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడంట. ఆయన పోయింది కదా జబ్బని తను వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారంట. ఈరోజు చాలా మంది చేసేది అదనమాట. గతంలో ఒక పాస్టర్ గారికి చాలా సవాల్ ఎదురైందంటాడు. ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అందరికీ స్వస్థలు వచ్చేస్తాయంట, ఒక ఆవిడ మాత్రం రావట్లేదంట. ఎంత ప్రార్థన చేసినా రావట్లేదంట. ఇంకెలా కాదని ఆవిడ గొడవ మనకు అసలు నేను ఇంతమంది ప్రార్థన చేస్తే వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదని ఈ పాస్టర్ గారు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అవ్వలేదు 5 రోజులు ఉపవాసం, 10 రోజులు ఉపవాసం ఉన్నాడు పాస్టర్ గారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్న ఆవిడకి జబ్బు పోవట్లేదు. ఏంటా జబ్బు? ఎయిడ్స్ వ్యాధి. అందరికీ స్వస్థతలు వచ్చేస్తున్నాయి, అందరికీ ఎయిడ్స్ వ్యాధులు కూడా స్వస్థపడుతున్నాయి, క్యాన్సర్ పోతున్నాయి. ఎందుకు పోవట్లేదు ప్రభు అని చెప్పి నా ప్రాణం అనేది తీసుకో, ఆవిడైనా స్వస్థపరచాలంట దేవుడు. ఇంక డినీలా లేడని చెప్పి దేవుడు ఏం చేయడంటే ఒక రోజు వచ్చి, ఏంటిరా బాబు నీ బాధ? మరి నేను అందరూ ప్రార్థన చేస్తున్నా, అందరూ స్వస్థపరచు, నీకు ఎందుకు స్వస్థపరచలేదంటే నాకు తెలుసు కదా ఎవరిని ఎప్పుడు స్వస్థపరచాలను. అసలు ఆవిడ ఏం ఆలోచించేస్తుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేసిన వెంటనే అసలు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది తెలుసా? ఎలాగో నీ చేయి నెత్తి మీద ఎంచుకుని స్వస్థత పొందేసి ఎయిడ్స్ వ్యాధి కుదిరిపోయిన వెంటనే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆవిడ ఆలోచించేస్తుంది. ఆవిడకున్నటువంటి వ్యాధిని తొలగించేసి ఆవిడ మళ్ళీ లోకంలోకి పంపేయడం బెటరా, అదే వ్యాధితో ఆవిడ ఇక్కడ వచ్చడం బెటరా అని చెప్పాడు. అయ్యో ప్రభా నన్ను క్షమించు, నాకు విషయం అర్థం కాక నేను ఎలా చేశానని చెప్పి దైవజనుడు అర్థం చేసుకున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గర ఎందుకు వస్తున్నారంటే ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. అమ్మా ప్రార్థన జాబ్ ఉందండి, కొంచెం కుదరదండి, నేను జనవరి 1కి సెలవు పెట్టుకుని అదేనా కుదిరితే వస్తానండి, జస్ట్ 10 నిమిషాలు పర్మిషన్. అది అంతకుముందండి చేపలు తీయటం వాళ్ళే, అది ఇది మొత్తం అందరికి వెల్కమ్ చెప్పడం వాళ్ళే, కూర్చోబెడతాం వాళ్ళే, కుర్చీలు వేయడం వాళ్ళే, అన్ని వాళ్ళే ఏంటి చేద్దాం. కానీ ఇప్పుడు ఏంటంట 10 నిమిషాలు పర్మిషన్ అడుక్కుని వస్తారు. ఎవరిని అడుక్కున్నారు ఇప్పుడు? అంతకుముందేమో దేవుడిని అడుక్కున్నారు, ఇప్పుడు అడుకోవాలి. కాబట్టి ఇటువంటి జీవితాలు జీవించినట్లయితే అది కృతజ్ఞత అనిపించుకోదు. ఈ రోజు ప్రతి వారి జీవితంలో అదే జరుగుతుంది అనమాట. నేను కృతజ్ఞత జరిగిందని దేవునికి స్తోత్రం, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెద్ద భోజనాలు పెడతారు, పెద్ద మీటింగ్ పెడతారు, దీన్ని బట్టి దేవుడిని సంతోషపడతాడు. విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి పని అనమాట. మనకి 1 కొరింథీ 1:10-11 వచనాలు చూసినట్లయితే చాలా అద్భుతమైన మాట ఉన్నదండి. స్తుతిస్తున్నామా సణుక్కుంటున్నామా? మనం ఒక్కసారి దేవుని సహోదరులారా మీరందరూ 1 కొరింథీ 1:10-11 మీరందరూ మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మిమ్మల్ని గూర్చి ఒకసారి 4వ వచనం చదవండి సిస్టర్. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలంటే దేవుణ్ణి? ఏంటమ్మ కూడుక? కృతజ్ఞత కూడుక. ఎందుకని? జాబ్ వచ్చిందండి. ఎందుకని? ఇది బర్త్డే అండి. ఎందుకని ప్రార్థన? దేవుడు అద్భుతం చేస్తాడండి, యాక్సిడెంట్ నుంచి కాపాడాడు. ఇది ఎందుకని ప్రార్థన అంటే ఏదో చిన్న మేలు చేస్తేనే గుడికి పెడతాం మనం కృతజ్ఞత కూడుక అంటే. అంతేగాని ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి 6వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే దేవుడికి ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి 3 విషయాలు నేను 3 వచనాలు చూపించి మరి ఈ వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి ప్రతి వారు కూడా అర్థం చేసుకోవాలి. 6వ కీర్తన 5వ వచనం. మరణమైన
వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఎక్కడమ్మా? పాతాళములో. ఈ రోజు చాలా మంది కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడున్నట్టు? మరి ఎక్కడుండి కృతజ్ఞతలు చెల్లించారు? ఈ లోకంలో ఉండగా, దేవునిలో ఉండగా మాత్రమే కృతజ్ఞతలు చెల్లించగలుగుతాం దేవుడు చేసినటువంటి మేలుని బట్టి. పాతాళంలో ఉన్న వాళ్ళకి ఏముండదంట? అందుకే కృతజ్ఞతలు చెల్లించలేదంటే అక్కడికి వెళ్ళి థ్యాంక్ యూ జీజస్ అంటావా? పాతాళంలోకి వెళ్ళి మనం ఇంకేం థ్యాంక్స్ చెప్తావు? అంత అయిపోతే. కాబట్టి మనం ఎక్కడ చెప్పాలంటే కృతజ్ఞత. చాలా మందికి ఏంటంటే కృతజ్ఞత ఉండదు అనమాట. జాబ్ వచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటారు దేవుడి దగ్గరికి. ప్రార్థన ఏ పాస్టర్ వచ్చినా కూడా ప్రార్థన చేయించుకుంటారు. ఎంత మంది ఉంటే అంతమంది చెప్తుంటారు. ఎన్ని చోట్ల పడితే అన్ని చోట్ల వెళ్తుంటారు. ఎంతవరకు పొందుకునేంత వరకు. పొందుకున్న తర్వాత ఏం చేస్తారు? మొత్తం అన్ని మర్చిపోతుంటారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కృతజ్ఞతలు చెల్లించాలి? ఇక్కడే, ఇప్పుడే. అంతేకాదు తర్వాత చెల్లింటాం, మేము తర్వాత చూసుకుంటాం అన్నట్లయితే చెల్లదను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి? 44వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే నేను చదువుతాను చూడమ్మా. నీ నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాం. ఎప్పుడు అంటే నిత్యము అంటే ఎప్పుడు? ఈ రోజున, నిన్న, మొన్న, రేపా? లేదు, నిత్యము. అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా నీకు విడిచిపెట్టినటువంటి గాలి మళ్ళా తిరిగి పీల్చుకుంటామంటే దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం దేవుని వాక్యం చూసినట్లయితే 75వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. దేవుడు మనకి ఎలా ఉన్నాడు? సమీపంగా. ఎంత సమీపంగా ఉన్నాడంటే నీవు నాకు మొదలు పెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మనం పిల్లలు పిలిచామనుకున్నారు. ఏం పిలుస్తాం? ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. ఎలా పిలుస్తారు మీరు? కేకేసి పిలుస్తారు. ఎవరైనా పలకరు వాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నాకు మొదలుపెట్టు. జస్ట్ ప్రార్థన చేసాడు సింపుల్గా. కనీసం అలా జస్ట్ మైండ్లో అనుకో చాలు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే ఎంత సమీపంగా ఉన్నాడంటే దేవుడు. 94 కీర్తన అద్భుతమైన వచనం, మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. అది ఒక మాట ఉంటుంది అక్కడ. శ్రమలో నేను అతనికి తోడుగా ఉన్నాను, నేను అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. హల్లెలూయా. చూసారండి? శ్రమలు వచ్చాయనుకోండి, మనకు ఆర్థిక సమస్యలు వచ్చాయనుకోండి, మనకి ఏ ఉద్యోగం రాలేదనుకోండి, అంతవరకు ఉన్నటువంటి వాళ్ళు అంతా ఏం చేస్తారు? నెమ్మదిగా సైడ్ అయిపోతారు అనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రమల్లో నేను నీకు తోడే ఉన్నాను, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం స్తుతించాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను నేను. 51వ కీర్తన 17వ వచనం చూసినట్లయితే విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ఏం అర్పించాలి బ్రదర్? ఏమివ్వాలి? మా దగ్గర ఏమీ లేదు. మీటింగ్ పెట్టించడానికి మా దగ్గర పైసా లేదు. దేవుని కానుక ఇవ్వడానికి మా దగ్గర పైసా లేదు. మేము ఏ విధంగా దేవుని స్తుతిస్తాం, మేము ఏ విధంగా దేవుని మహిమపరుస్తాం, ఏం పెట్టి మేము చేస్తాం అని చెప్పి చాలా మంది అంటుంటారు. కానీ దేవుని వాక్యం తెలుస్తుంది తెలుసా? విరిగినటువంటి మనసే, నీ మనసు నరిగిపోయింది, విరిగిపోయింది, శ్రమలు, బాధలు అనిపిస్తున్నారు. అటువంటి మనసులో మీరు మోకరించి ప్రార్థన చేసినట్లయితే అదేనంటే దేవునికి ఇష్టమైనటువంటి కృతజ్ఞత అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత చెల్లించగలుగుతున్నారా మీరు? హల్లెలూయా. 95వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఎలా వస్తామంటే థ్యాంక్స్ గివింగ్. 30వ నైట్ వెళ్తాం. సంవత్సరం అంతా కాపాడినందుకు దేవానికి వందనాలు. 100 రూపాయలు కానుక. ఎంతండి? దేవానికి వందనాలు. మళ్ళీ మనం ఏం ప్రార్థన చేస్తాం? 100 రూపాయలు కానుకేసి, దేవా మంచి బిల్డింగ్ ఇలా. ఏంటంటే మన వేసిన కానుకేమో ఇంత ఉంటుంది, మనకేమో ఇంత పెద్ద బిల్డింగ్ కావాలి. అంటే ఈ లోకంలో మనిషి చేస్తున్నటువంటి భక్తి, ఈ విధానం అంతా కూడా ఎంత స్వార్థంతో ఉన్నదని మనకు అర్థమవుతుంది తెలుసా? నిజంగా ఈరోజు ప్రతిదీ కూడా తల్లిదండ్రులు ఎందుకంటే మీ పిల్లలు రేపు పొద్దున్న బాగా చూస్తారు, నాకు మంచి ఉద్యోగం వచ్చిందంటే నన్ను మంచిగా చూసుకుంటారు, మంచి పొజిషన్కి వెళ్ళారంటే మంచిగా చూసుకుంటారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఏమన్నదంటే ఈ రోజున స్వార్థం. తమ కోరిక ఏదో నిన్న వాక్యం చదువుకుని తమ కడుపే దేవుడు అంట, వారి కడుపే వారి దేవుడు అంట. బా ఎంత ఆలోచన ఎలా ఉందంటే ఈ రోజుల్లో మనిషికి. హల్లెలూయా. కాబట్టి
నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, దయచేసి శ్రద్ధగా వినాలి. ఒక ఆయన ఏంటంటే ఒక యుద్ధానికి వెళ్ళి వస్తా నేను ఒక మొక్కుబడి చేసుకుంటాను. ఏంటా మొక్కుబడి అంటే, నాకు ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళు నీకు బలిస్తారని చెప్పాడు అంటాను. చాలా మంది నిర్ణయాలు ఇప్పుడు కూడా ఆవేశంలోనూ అతి ఆనందంలో కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎక్సైట్మెంట్ లేకుంటారు, నువ్వేం అడుగుతావు వాడికి నేను ఇచ్చేస్తానంటారు. వీళ్ళ ఇంట్లో చూస్తే ఏముండదు. ఆవిడ కారు అడిగింది అనుకోండి, కూతురు ఇచ్చేస్తారా? ఇవ్వలేదు. అదే ఆవేశం అన్నమాట. నీకు అవసరం ఏమైనా చేస్తారమ్మా, అయితే ప్రాణం ఏంటి ఇస్తారా? లేదు, ప్రాణం తీయటే కానీ సిద్ధపడతాం కానీ ప్రాణం. ఈరోజు చాలా మంది ఏంటంటే అత్యుత్సాహము, అతి ఆలోచనలతోటి ముందుకెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి గమనించండి. ఈ అత్త అనేటువంటి ఆయన కూడా ఏం చేయడంట, నేను వాళ్ళ మీద అమాలేకుల నాకు యుద్ధంలో విజయం ఇచ్చినట్లయితే ఎవరు నాకు ఎదురొస్తే, ఆయన ఏమనుకున్నాడు, వాళ్ళు పెట్టుకున్న కుక్క ఆయన ఏమనుకున్నాడు, ఎవరో ఎదురొస్తారో, ఒకవేళ ఎదురొస్తుందేమో ముందు, లేకపోతే వాళ్ళు ఎదురొస్తారేమో అని అనుకుంటా ఉన్నాడు ఆయన. కానీ ఎవరు ఎదురొచ్చారంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, త్వరగా చదవాలి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఎదుర్కొన్నటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అమ్మోనీయుల్ని ఎదిరించేసి వాళ్ళ మీద యుద్ధం చేసి వస్తాను, నెగ్గినప్పుడు నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళు నీకు బలిస్తాను, ప్రతిష్ఠిస్తానని చెప్పాడంటాను. ఆయన ఏమనుకున్నాడు, ఏదో కుక్క పిల్ల వస్తుందా లేకపోతే ఏదో వస్తుంది అనుకుని ఉండొచ్చు. ఏమొచ్చిందంటే, తను ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి తన కుమార్తె ఎదురొచ్చిందంటాడు. అంత విజయం అంతా కూడా కన్నీరు కారిపోయిందని. ఇంకా అక్కడే పిక్చర్లాగా ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఏంటి అని చెప్పేసి. మనం ఎప్పుడైనా కూడా మురుక్కుకొని చెల్లింపకుండుట కంటే మురుక్కుకొనకుండుట మేలు అని సెలవిస్తుంది. దేవుడే నీ మొక్కుబళ్ళు అడగడు దేవుడు. అన్నిటికంటే నీ హృదయం నాకు ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. మన దగ్గర ఇచ్చేటువంటి అర్పణ కంటే మన హృదయమే దేవునికి చాలా ఇష్టమైంది అంటాడు. హల్లెలూయా. మన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి అంట. కాబట్టి నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యెఫ్తా చూసినట్లయితే తన కుమార్తెను బలి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, దేవా నాకు ఉద్యోగం వస్తే చర్చి ఫ్లోరింగ్ మొత్తం నేనే చేయించేస్తాను. ఇంక జీతం ఎంత ఉంటుంది, 2,000 ఇస్తారు మహా స్టార్టింగ్ లో, 3,000 ఇస్తారు. ఈ మొక్కుబడి చూస్తే ఈ అంటే పరిస్థితి అలాగ అనిపించేస్తుంది అనమాట. ఆ తొందరపాట్లు మనం ఏం చేస్తామంటే నేనే చేస్తాను మొత్తం అంతాను అని చెప్పేస్తున్నాం. దయచేసి మీరు చేసేటువంటి ఆ అర్పణలు బట్టి దేవుడు ఏమి సంతోషపడిపోడు, కానీ హృదయపూర్వకంగా చేయాలి. ఒక ఆవిడ 2 కాసులు వేసింది, తనకున్నదంతా వేసింది, కానీ ఈ రోజు ఆవిడ గురించి చెప్పుకుంటాం మనం. ఆవిడ కంటే ఎక్కువ కోట్ల రూపాయలు వేశారు వాళ్ళ అర్పణలు. దేవుడు అంకే నువ్వు హార్ట్ఫుల్ గా దేవుని హృదయానుసారంగా దేవుని సంతోష పెట్టే విధంగా ఎంత చేస్తున్నావు అది దేవుని సంతోష పెడుతుంది. కానీ నువ్వు పెద్ద చేసి మేము ఎలా చేసామంటే అందరికంటే బాగా మేమే చేసాం కదా, అందరికంటే భోజనాలు మేమే మంచిగా పెట్టాం కదా, అందరికంటే మాదే బాగుంది కదా అనేటువంటి ఉద్దేశంలో చేస్తే అది ఏ విధమైనటువంటి ఆశీర్వాదం మనకి తెచ్చిపెట్ట. దేవునికి స్తోత్రం. యోనా 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే చివరగా మొక్కుబడులను చెల్లింపక మానకము. ఏంటంటే మొక్కుబడులను చెల్లింపక, చదవనమ్మా 2వ అధ్యాయం 9వ వచనం. యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుబడులను చెల్లింపక మానను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే ఆయన చెల్లింపక మానను. ఎంతమంది మొక్కుకున్నారు? చాలా మంది మొక్కుంటారు. బ్రదర్ నా పరిస్థితులు తలకిందులని నేను చచ్చి మాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తేనే కానీ నేను పడుకోను, ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి ప్రార్థన చేస్తాను. ఎంత నిర్ణయం తీసుకుంటారు. కానీ బ్రదర్ ఎంత చల్లగా తెలుసా మీకు? ఏం తెలుసు? మార్నింగ్ అసలేని లేవాలంటే చాలా బాధగా ఉంటుంది, ఎంత చలిగా ఉంటుంది. ఎప్పుడు చేసినా దేవుడు అంగీకరిస్తాడు కదా. దేవుడికి తెలియదు మా పరిస్థితి, దేవుడికి తెలియదు మా స్థితి, మా ఇల్లు, మా శరీరం బలహీనతలు. ఇట్లా మాట్లాడుతుంటారు చాలా మంది. అమ్మ దేవుడికి తెలుసా అండి? తెలుసు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది? తెలుసు కాబట్టే నిన్ను ఎందుకు సృష్టించాడంటే తెలుసా? నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకుంటావు, హాయిగా నిద్రపోతావు కదా, దేవుడు సృష్టించా. చక్కగా మాట్లాడుకుందాము అని చెప్పి ఒక కంపెనీ కోసం దేవుడు చేశాడంట మనల్ని. అదమ్మా అంటే ఎక్కడ ఉన్నాడంటే ఆయన చాటుకి వెళ్ళిపోయాడు. ఎందుకని?
మనం ఎప్పుడైతే అతిక్రమం చేస్తూ ఉంటామో, ఒక సిస్టాన్ని ఫాలో అవ్వకపోతే రోడ్డు మీద వెళ్ళి వెళ్ళగలుగుతుంటాడు, హాయిగా సేఫ్గా వెళ్తుంటాడు. అదే రోడ్డు తప్పుపోయినట్టు ఏం చేస్తుంటాడు, ఏమైపోతుందమ్మా, దెబ్బలు తగులుతూ ఉంటుంటాయి, పైకి ఎక్కడ ప్రయత్నం చేస్తుంటారు, అది తిరుగుతుంది, ఇది జరుగుతుంది, ప్యాచ్ పడుతుంది, ఇది జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి పక్కకు తప్పిపోయామో మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీరు దేవుని సన్నిధి నుంచి తప్పిపోయారా? దేవుని వాక్యాన్ని వింటానే ఉన్నారు, దేవుని వాక్యం చదువుతూనే ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్తానే ఉన్నారు, కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదు మా జీవితంలోనూ, ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదు మా జీవితంలోనూ, ఏ విధమైనటువంటి మార్పు లేదు మా జీవితంలోనూ అన్నట్లయితే అంతా మరి వ్యర్థమైపోతుంది. ఒకవేళ మీరు గతంలో ఏదైనా మొక్కుబడి చేసుకున్నారేమో, కానీ చెల్లింపక మాత్రం మానొద్దు. అది చిన్నదైనా పెద్దదైనా కష్టమైన నష్టమైన చెల్లించండి. ఒకవేళ మీరు మొక్కుబడి చేసుకోకపోతే మంచిది, మొక్కుకొని దాన్ని చెల్లించకపోతే మాత్రం అది చాలా బైబిల్ చెప్తున్నామని ఏం చెప్పట్లేదు ఈ విషయాన్ని. కాబట్టి దేవుని వాక్యం చాలా శ్రద్ధగా అప్లై చేసుకున్నప్పుడే మన జీవితంలో మార్పులు అనేటువంటి వస్తూ ఉంటుంటాయి. వచ్చాము వెళ్ళామంటే దేర్ ఇస్ నో యూజ్, అని ఉపయోగం లేదు. ఒక రోషం కలిగినటువంటి జీవితం జీవించాలి, ఒక కృతజ్ఞత కలిగినటువంటి జీవితం జీవించాలి. మన జీవితంలో కృతజ్ఞత లేనప్పుడు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మీ పిల్లలు మీరు ఎంతో కష్టపడి పెంచుతారు, ఒరే కృతజ్ఞత లేదంటరా, నేను ఎంతో పని చేసుకొని చిరిగిచ్చాను డబ్బులు అంటే కనీసం వాళ్ళ మీకు చిన్న మాట వినకపోతేనే నీకు ఎంత హృదయం నలిగిపోతుంటది. మరి దేవుడు కూడా తన స్వహస్తాలతో తన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించి ఏం చెప్పాడైనా, ప్రార్థన చేయమని చెప్పాడు, రోజు దేవుడితో మాట్లాడమని చెప్పాడు. మరి అది చేయకపోతే దేవుడు హృదయం ఎంత నలుగుతుంది. అమ్మ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, అందరూ చేతులెత్తలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు రోజు విడవకుండా బైబిల్ ఎంతమంది చదువుతున్నారు. హల్లెలూయా. చేయాలి ఇవన్నీ కూడా. ఇవి చేయలేనప్పుడు దేవుని ఆత్మ సంతోషించదు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతుంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం కృతజ్ఞత అంటే ఏంటంటే ఇట్లా కూడుకు పెడతాం కాదు, వీడు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయడం కృతజ్ఞత, ప్రతిరోజు బైబిల్ చదవడం కృతజ్ఞత, ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించడం కృతజ్ఞత, ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకోవడం. హల్లెలూయా. నీ సృష్టికర్తను ఎప్పుడు తెచ్చుకోవాలండి? ప్రతిరోజు చిన్నతనం నుంచే గుర్తు చేసుకోవాలి. పెళ్ళయ్యాకో, ముసలితనం వచ్చాకో, కాళ్ళు వంగిపోయాకో, కథలే కుర్చీలో ఉన్నాం కాబట్టి అప్పుడు గుర్తు చేసుకుంటామంటే కాదు, ప్రతిరోజు కూడా, ప్రతి సన్నిధిలో, ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా దేవుని సన్నిధిని మనం గుర్తు తెచ్చుకుందాం, దేవుని కృతజ్ఞత కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేటప్పుడు ఏం చేయాలంటే నమ్మి పొందుకున్నాం తండ్రి అన్నమాట. దేవుడు చెప్పాడు మాట, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మడి. అప్పుడు నీ చిత్తమైతే నాకు ఉద్యోగం తండ్రి, నీ చిత్తమైతే నాకు పిల్లలు నీ తండ్రి, నీ చిత్తమైతే ఏంటంటే దేవుని చిత్తం ఎక్కడ చెప్పాం, ప్రతి విషయం అందరూ చెల్లించడం దేవుని చిత్తం అంట. పిల్లలు లేరు మీకు, దేవా నీకు స్తోత్రం, నాకు పిల్లలు ఇచ్చినందుకు. ఉద్యోగం లేదు మీకు, దేవా నీకు స్తోత్రం, దేవా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. అలాగే ఎప్పుడైతే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారో మీకు ఉద్యోగం ఆటోమేటిక్ వస్తారు. ఎందుకని ఆల్రెడీ ఆత్మలోకంలో దేవుడు అన్ని ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక కూడా వచ్చి మీరు చదువుకుంటే అక్కడ ఆశీర్వాదాలు మనం ఏం చేస్తాం, ఆశీర్వాదం తండ్రి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అంటాం. ఎఫెసీ పత్రిక కూడా ఉంటాయి ఏముంటుందంటే ఆశీర్వాదాలు అన్ని ఇచ్చాడు దేవుడు మనకి. మరి ఇచ్చేది ఎందుకు బ్రదర్ మాకు ఇల్లు లేదు, ఎందుకు బ్రదర్ మేము పేదరికంలో ఉన్నాం, ఎందుకని బ్రదర్ మాకు పిల్లలు లేరు అంటూ ఉంటారు. గవర్నమెంట్ పంచాయతీలు ఎన్ని జాబులు వేసింది అంటారు, కానీ మనకు మీకు ఉద్యోగం ఉంది. ఎందుకని ఉద్యోగం వేసింది అక్కడ మనం అప్లై చేయాలి, దానికి ప్రిపరేషన్ ఉండాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ పాస్ అవ్వక ఆ జాబ్ మనకు వస్తుంది. గవర్నమెంట్ వేసిన జాబులు, కానీ మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే క్లైమ్ చేసుకోవాలి మనం. అలాగే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు, అన్నీ విడుదల అయిపోయింది నోటిఫికేషన్, కానీ మనకు జాబ్ రావట్లేదు. నీ ఉద్యోగంలో జీవితం కారణం ఏంటంటే స్వతంత్రించుకోవట్లేదు మనం. ఎందుకని దాన్ని నమ్మడం లేదనమాట. ఆ జాబ్ నాదే, నేను దానికి ప్రిపేర్ అయ్యాను, ఫుల్ ప్రిపేర్డ్ అయ్యాను నేను, కాబట్టి ఆ జాబ్ నాకు వస్తుంది, ఆ జాబ్లో నేను స్వతంత్రించుకుంటాను అని. ఎప్పుడైతే దాంట్లో స్వతంత్రించుకుంటామో మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జాబ్ లేట్లేదు మనం యుద్ధం చేసామనుకో ఎంత మూర్ఖంగా ఉంటుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ పడిపోయాక మళ్ళీ మనం ధర్నాలు చేసి జాబ్ లేట్లేదు అన్నది అనుకోండి, కొన్ని పిచ్చోడా అని చెప్పి పేపర్ అట్టించింది దాని నోటిఫికేషన్, మళ్ళీ జాబ్ లేదు అన్న అంటాం ఏంటని అంటారు లేదు. అలాగే దేవుడు ఏం చెప్తాడు, నాకు ఆశీర్వాదం ఏం తేవంటే అప్పుడు బైబిల్ ఓపెన్ చేయి, ఎఫెసీ పత్రిక కూడా ఏం చదువు, అందులో ఉందంట ఆశీర్వాదాలు అన్ని చేయడం దేవుడు. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆశీర్వాదం ఇదేవా, ఆశీర్వాదం ఇదేవా, ఆశీర్వాదం ఇదేవా అనే వాక్యం చదువుతాం కానీ మనం మర్చిపోతాం, చదువుతాం కానీ దాన్ని విడిచిపెట్టేస్తాం. నేను అంటున్నాను నా పిల్లలు వదిలేసారు నన్ను,
నా భర్త లేడు, నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉంటాను, నేను ఒంటరిని, నా బాధలు నాయన, శ్రమలు నాయ. దేవుని వాక్యం చదవాల్సింది శ్రమలోనే అతనికి, అంటే శ్రమలోనే కాదండి, ఏ పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. మరి అది మర్చిపోయి మనం ఏం చేస్తాం? ఒంటరిని అంటే దేవా నువ్వు వెళ్ళిపో, నేను బతకని, నా బ్రతికి నేను బతకని, నేను ఒక్కదానే ఉంటాను, నేను ఒక్కడే ఉంటాను, నాకు ఎవరితో పడదు అన్నట్టే కదా. మరి దేవుడిని మనం పక్కన పెట్టినట్టే కదా. నిజంగా మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముతామో ఎవరున్నా లేకపోయినా పర్లేదండి, నాకు దేవుడు ఉన్నాడు. ఏంటంటే ఎవరున్నా లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు లేడు. కాబట్టి అనారోగ్యం మన విరోధి కాదు, ఏది మన విరోధి మన మీదకి రాలేడు. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నాలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తాము? జ్వరం వచ్చినా కూడా థ్యాంక్ యూ జీసస్, నాకు జ్వరం ఇచ్చావు. మన పక్క వాళ్ళందరూ కూడా ఆ జ్వరాలతో మరణించిన వాళ్ళు ఉన్నారు, నన్ను కాపాడావు. హల్లెలూయా. యాక్సిడెంట్ అయినా కూడా, కాలు పోయినా కూడా దేవా నీకు స్తోత్రం, నా కాలు మాత్రమే పోయింది, పక్కడు ప్రాణం పోయింది. ప్రతి విషయంలో కొద్దిగా చెప్పొచ్చింది దేవుడికి, పాజిటివ్ ఆలోచించండి. మనం ఏం చేస్తూ ఉంటాం? నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయో, నాకే ఎన్ని కష్టాలు, నా జీవితం ఎలాగైపోయింది, మాకే బాధలు, మా పంటే పండట్లేదు, పక్క వాళ్ళ పంట బాగా పండింది, మా ఇల్లే బాగోలేదు, పక్క వాళ్ళ ఇల్లు బాగుంది. ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకుంటా ఉంటే మన జీవితం ఎప్పుడు కిందకి పోతూనే ఉంటుంది అనమాట. ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు కూడా పైకి పోతూ ఉంటారు అనమాట. ప్రార్థన అంటే ఇలాగా నా పిల్లలు దీవించు, నన్ను దీవించు, మా ఆయన దీవించు, ఆమేన్ అని పడుకోకూడదని ఎప్పుడు కూడా. ప్రార్థన వేలుతో చేసుకోవాలి. ప్రార్థన ఇలా పడితే మనకేంటి? దూరంగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించాలంట ముందు, తర్వాత బలహీనమైనటువంటి వాళ్ళ కోసం ప్రార్థించాలంట, తర్వాత అధికారులు, మన దేశం బాగుండాలి, రాజకీయ నాయకుల కోసం ప్రార్థించాలంట, తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరి కోసం ప్రార్థించాలంట, చివరగా మన కోసం మనం ప్రార్థన చేస్తాం. ఆ విధమైన ప్రార్థన కృతజ్ఞతలు దేవుని చెంత ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి జీవితాలు జీవిస్తాం మనం. మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. మరి ఈ మాటల ద్వారా దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించిన మందిరం. దేవా, ఇంతవరకు నా జీవితంలో కృతజ్ఞత అంటే నువ్వు మేలు చేసినప్పుడు మాత్రమే నీ కృతజ్ఞత చెప్పాలనుకున్నాను నేను. నువ్వేదో ఉపకారం చేసినప్పుడు మాత్రమే నీ కృతజ్ఞత చెప్పాలనుకున్నాను నేను. నా ఆలోచన నువ్వు మార్చినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి విషయంలో నీ కృతజ్ఞత చెప్పాలి. నువ్వు ఎందుకంటే మాకు ఆశ్చర్యుడిగా ఉన్నావు. నీకు ఎందుకు చెప్పాలంటే భూలోక రాజ్యంలోనే నేను స్తుతించగలుగుతావు, నీ కృతజ్ఞతలు చెప్పగలుగుతాం. పాతాళంలో నీకు కృతజ్ఞతలు చెప్పలేం. కాబట్టి నీకు ఇప్పుడే చెప్తాం తండ్రి. మా మనసు మార్చుకుంటాం మేము నీ కొరకు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను. నేను నమ్ముతున్నాను తండ్రి, ఈ బూడిద వరకు కుటుంబానికి ఒక మేలు దయచేసావు. ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా నీ అభిషేకం చేత నింపబడ్డారని నేను నమ్ముతున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతి వారికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఇచ్చావని నేను నమ్ముతున్నాను. ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరి నువ్వు బలపరచావు, స్థిరపరచావు. నీకే వందనాలు స్తోత్రం తెలుస్తూ నమ్మి పొందుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.